సో గైస్ ఇరాన్ వార్ లో బ్రేకింగ్ న్యూస్, హిస్టారిక్ మూమెంట్ జరిగింది. యుఎస్ ఫైటర్ జెట్ ని షూట్ డౌన్ చేసింది ఇరాన్ లో, అండ్ 2 పైలట్స్ ఆర్ మిస్సింగ్ ఇరానియన్ టెరిటరీ. గేమ్ చేంజర్ మూమెంట్ ఉంది కంప్లీట్లీ. ఇరాన్ స్టేట్ మీడియా అనౌన్స్ చేసింది షాకింగ్ న్యూస్. యుఎస్ F-15 ఫైటర్ జెట్ ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారంట అయాట్ చేసి. సో ఇక్కడ 2 యుఎస్ పైలట్స్ ఎజెక్ట్ అయ్యారు అండ్ ఇరాన్ టెరిటరీ లోపల ల్యాండ్ అయ్యారు. సో ఇప్పుడు యుఎస్ ఇమ్మీడియట్ గా పానిక్ మోడ్, బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ని పంపారు అండ్ C-130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా పంపారు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ చాలా క్రిటికల్ అండ్ దిస్ చేంజ్ ది వార్ కంప్లీట్లీ గైస్. హిస్టారిక్ మూమెంట్ లైవ్ లో చూస్తున్నాం అండ్ ఫాలో మై పేజ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఫుల్ ఇంటెన్సిటీ లో జరుగుతుంది. వెస్ట్ ఇరాన్ లో కోగిలియా ప్రొవిన్స్ లో 2 డిఫరెంట్ ప్లేసెస్ లో పైలట్స్ పడ్డారంట. ఒక యుఎస్ క్రూ మెంబర్ ని రెస్క్యూ చేశారని యుఎస్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు ఇరాన్ క్రేజీ స్టెప్ తీసుకుంది చూడండి. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఒకవేళ పైలట్స్ దొరికితే రివార్డ్ ఇస్తాం $10 బిలియన్ అంటే $64,000 రివార్డ్స్ అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఇరానియన్ పీపుల్ మొత్తం సర్చ్ చేస్తున్నారు పైలట్స్ కోసం అండ్ మనీ కోసం. ప్లస్ చూస్తే గ్రౌండ్ లో ఇంటెన్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. యుఎస్ రెస్క్యూ ఫోర్సెస్ వర్సెస్ ఇరానియన్ ఫోర్సెస్. సో ఇక్కడ మాత్రం యుఎస్ రెప్యుటేషన్ డ్యామేజ్ హ్యూజ్ గా ఉంది. మేబీ ఫేక్ పైలట్ ని కూడా ప్రెజెంట్ చేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఎందుకు మాస్టివ్ చూడండి, ఫస్ట్ టైం పొటెన్షియల్ అమెరికన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఇరాన్ కంట్రోల్ లో ఉంటారు. సో ఇప్పటి వరకు ఈ వార్ లో ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఈ అమెరికన్ పైలట్స్ ని ఇరాన్ ప్రాణాలతో క్యాప్చర్ చేస్తాయి, వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు అండ్ ప్రొపగాండా విక్టరీ హ్యూజ్ అవుతుంది అండ్ నెగోసియేషన్ లివరేజ్ మాక్సిమం అవుతుంది. సో ఇక్కడ సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, క్లాసెస్ కూడా ఇంటెన్స్ గా ఉన్నాయి.